ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, మొబైల్ కుటుంబ సభ్యులారా, మేల్కొండి. పురాతన కాలంలో ఉదయ కాలంలో దేవుని మాటలు విని ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నా. అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, ఈ 2026వ సంవత్సరంలో శ్రేష్టమైన మాటలు యోబు భక్తుని ద్వారా ఇంటూ వస్తూ ఉన్నాం. మనము నిబంధన చేసుకున్న వారమై ఉండాలి. నిబంధన చేసుకున్న వారమై ఉంటే మనము దేవుని ఆలయమై ఉంటామని, నిబంధన చేసుకున్న వారముగా ఉంటే దేవుని మందిరమై ఉంటాము అని కొన్ని దినాల నుండి దేవుని వర్తమానం మనం వింటూ ఉన్నాం. నిజమే, మన జీవితాలలో మనము దేవుని కొరకు నమ్మకమైన వారముగా, దేవుని కొరకు యథార్థమైన వారముగా మనము జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆలయముగాను, ఆయన మందిరముగా ఆయన మనల్ని సిద్ధపరుచుకుంటాడు అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆయన మందిరమై ఉన్న మనం దేవుని ప్రకాశము చేత, దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క పొగ చేత ఆవరించబడి తేజరిల్లు వారముగా, ప్రకాశించు వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు గత నెలంతయు మనతో మాట్లాడుతూ వచ్చాడు. పిల్లరా, ఈరోజు ఆయన ఆలయమైన మనం ఆయన కొరకు మనం పని చేయాలి. ఆయన కొరకే మనము జీవించు వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలా 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం గమనం చేసినట్లయితే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మేము దేవుని జత పనివారమై ఉన్నాను. పిల్లరా, మనము దేవుని ఆలయమే కాదు, మనము దేవుని జత పనివారమై ఉన్నాం. ఎంత గొప్ప బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దేనికి పనికిరాని మనలను ఆయన మందిరముగా ఏర్పరచుకున్నాడు, ఆయన మందిరముగా స్థిరపరచుకున్నాడు, ఆయన మందిరముగా ప్రకాశించినట్లుగా, తేజరిల్లినట్లుగా, ఆయన పొగచేత మనలను ఆవరించినట్లుగా దైవ గ్రంథంలో మనం విన్నాం. ఇప్పుడు పిల్లరా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని యొక్క జత పనివారము. అబ్బా, దేవునితో సమానమైనటువంటి అర్హతను దేవుడు మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఒకటి, ఆలయమై ఉన్నాం. ఆలయమై ఉన్న మనము పిల్లరా, ఆయనతో జత పనివారుగా సమానమైనటువంటి కేటగిరీలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తున్నాడు. పాపులమైన మనము, అపవిత్రులమైన మనము, నిష్ప్రయోజకులమైన మనము, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనలను దేవుడు అంటున్నాడు, బాబు, నేను మిమ్ములను నా ఆలయముగా చేసుకున్నాను. నేను మిమ్ములను నా ప్రకాశము చేత నేను మిమ్మల్ని నింపాను. నా తేజస్సు చేత మిమ్మల్ని తేజరి నింపాను. నా మహిమ చేత మిమ్మల్ని ఆవరించాను. నా మహిమ చేత మిమ్మల్ని కప్పాను అంటూ అన్నాడు. మందిరమే కాదు, మీరు నాతో జత పనివారు. ఎంత గొప్ప భాగ్యం అండి! ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిస్తున్నాడు. ఇలా భూమి మీద మనం జీవించుచున్నాము. మనము కలెక్టర్తో సమానం కావాలి అంటే కష్టపడి చదివి గ్రూప్ 1 పాస్ అయితేనే కలెక్టర్తో మనం సమానంగా ఉంటాం. ఒక డిఎస్పిఓ, ఎస్పిఓ కావాలనుకుంటే కష్టపడి చదివి ఇలా ఆ కేటగిరీలోకి సమానంగా రాగలుగుతాం. కానీ దేవుని వాక్యం అలా కాదండి. దేవుడు అలాగే మాట్లాడట్లేదండి.
నువ్వు పాపివని నీ నోటితో ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం రక్షించబడి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకొని దేవుని మందిరముగా మలచబడితే, దేవుని యొక్క మహిమతో కప్పబడితే, దేవుని యొక్క తేజస్సుతో నువ్వు నింపబడితే బాబు దేవుడు నీలో ఉంటాడు. నీలో ఉండగానే నువ్వు దేవునితో జత పనివానిగా అమర్చబడతావు. జత పనివానిగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ దేవునితో సమానముగా దేవునితో జత పనివానిగా ఉండాలి అంటే నీకు చదువు అక్కర్లా, డిగ్రీ అక్కర్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలంట? పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు పొందాలి. నీ మనస్సు మార్చుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి, నీ ఉద్దేశాలు మార్చుకోవాలి, నీ క్రియలు మార్చుకోవాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగా దేవుని మందిరముగా మలచబడాలి. అప్పుడే దేవునితో నువ్వు జత పనివానిగా ఉంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బాబు, యేసుక్రీస్తు వారు భూమి మీద జన్మించిన తర్వాత ఆయన సువార్త పని మరి 30వ ఏట ప్రారంభించినప్పుడు సముద్ర తీర ప్రాంతంలో, గలిలయ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు బాబు విద్య లేని పామరులను చూచారా? ఏం చేశాడట? తన జత పనివానిగా దేవుడు నియమించుకున్నాడు. జత పనివానిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. పేతురు, అంద్రియ, తోమ వీళ్ళందరూ పిల్లరా. విద్య లేని పామరులు. దానిలో డాక్టర్ లూకా గారు ఉన్నారు. అప్పట్లోనే డాక్టర్ లూకా గారు. మా బాబు, లూకా విద్య కలిగిన వాడు, కానీ విద్య లేని పాములైనటువంటి పేతురు, ఆంద్రియ, తోమ వీళ్ళందరినీ కూడా సమానమైనటువంటి జత పనివానిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు నువ్వు కలెక్టర్ కావచ్చు, డిఎస్పి కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. బాబు, నువ్వు ఉన్నతమైనటువంటి డిగ్రీ చదివి ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండవచ్చు, కానీ విద్య లేనటువంటి వ్యక్తి మారు మనసు పొంది రక్షించబడి దేవునితో కలిసి ఉంటే దేవుని జత పనివారు అవటానికి దేవుడు అర్హత ఇస్తున్నాడు. దేవుడు బాధ్యతనిస్తున్నాడు. దేవుడు ధన్యతనిస్తున్నాడు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. దేవుని మందిరము మహిమతో కప్పబడింది. ఈ మందిరము నేను మందిరమనేలాగా ఉండకూడదు. ఏం చేయాలి తెలుసా? మందిరమనబడిన నీవు దేవుని జత పనివానిగా ఉండి అనేకులకు సువార్తను ప్రకటించాలి. దేవుని జత పనివానిగా ఉండి అనేకులను దేవుని శిష్యులుగా సిద్ధపరచాలి. దేవుని కుమారులుగా సిద్ధపరచాలి. దేవుని కుమార్తెలుగా నువ్వు సిద్ధపరచాలి. అలాగా నువ్వు చేయాలి అని దేవుడిని మీద భారాన్ని, బాధ్యతను పెడుతున్నాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా పురాతన కాలంలో, యువతి కాలంలో దేవుడిని ఒక ప్రశ్న వేస్తూ మాట్లాడుతున్నాడు. నువ్వు నాతో జత పనివానిగా ఉంటావా? సహోదరి, నువ్వు ఉంటావా? సహోదరా, నువ్వు ఉంటావా అని దేవుడి నిన్ను అడుగుతూ హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని జత పనివానిగా ఉంటే దేవుడి నిన్ను బలపరిచి బలమైన పాత్రగా ఆయన నిన్ను వాడుకుంటాడు. బలమైన వ్యక్తిగా ఆయన నీకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దైవ గ్రంథంలో శ్రేష్టమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనం చేస్తే చాలా శ్రేష్టమైన మాట అంటాడండి. వారు బయలుదేరి వాక్యమును అంతటి ప్రకటించి ప్రభువు వారికి సహకారుడై ఉన్నాడు. వారు బయలుదేరి దేవుని వాక్యమును ప్రకటించుతున్నప్పుడు ఏమని? దేవుడే వారికి సహకారుడై ఉన్నాడు. అంటే ఏంటి? జత పనివాడై ఉన్నాడు. సహకారుడిగా నువ్వు సువార్త పని చేస్తున్నప్పుడు, నువ్వు పాటలు పాడుతున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడు,
దేవుని బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు, బాబు మనుషులు నీకు సహకారుడు కాదు, దేవుడే నీకు సహకారుడుగా ఉన్నాడు, జత పనివాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క బాధ్యత ఎన్నిక లేని నిన్ను దేవుడు ఏర్పరచుకొని నీకు ఇస్తున్నాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది అంటారు, పాస్టర్ గారే వాక్యం చెప్పాలి, పాస్టర్ గారే సంఘాన్ని అభివృద్ధి చేయాలి. తప్పండి, అది కాదండి. దేవుని మందిరం అనబడిన నీవు, దేవుని కుమార్తె దేవుని కుమారుడు అనబడిన నీవు దేవుని సన్నిధిలో జత పనివానిగా ఉండాలి. దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తిగా నీవు ఉండాలి. బాబు నువ్వు వాక్యమును ప్రకటిస్తూ ఉండగా, దేవుని గురించి బోధిస్తూ ఉండగా ఆయన నీకు సహకారుడై ఉంటాడు. ఆయన వాక్యమును ప్రకటించే సమయంలో ఎన్నో ఆటంకాలు కలగొచ్చు, ఎన్నో శోధనలు కలగొచ్చు, ఎన్నో శ్రమలు కలగొచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీకు సహకారుడై ఉంటాడు. సహాయం చేసే జత పనివానిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితులు పిల్లరా, సువార్తను ప్రకటించకుండా ఆటంకపడుతున్న శక్తులు చాలా ఉన్నాయి పిల్లల రోజున. వాటన్నిటిని ఎదుర్కోవాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలయా, నేను నీ పని చేయబోతున్నాను, నువ్వు జత పనివానిగా ఉంటావా, సహకారుడుగా నీవు ఉంటావా? నీవుంటే అలా నీ కార్యము జరుగుతుంది ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకొని సిద్ధపడాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని జత పనివానిగా మనం ఉంటే ఆయన మనకు సహకారుడుగా ఉండి వాక్యమును ప్రకటించే విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో దేవుడు మనలను బలపరిచి ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని కొరకు మనము విశ్వాస జీవితంలో కొనసాగే వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, దేవుని జత పనివానిగా మనం ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అయినాను దేవుని పనిలో అలసత్వం, దేవుని పనిలో నిర్లక్ష్యం, దేవుని పనిలో భయము, బెరుకు ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మనం గమనం చేస్తే ఒక చిన్నది దయ్యము పట్టి సోది చెబుతూ తన యజమానులకు బహులాభాన్ని తెచ్చిపెడుతుందండి, బహులాభాన్ని సమకూరుస్తుంది. అదే సమయంలో పౌలు గారు ఆ మార్గమున పోతూ ఉండగా ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మ బిగ్గరగా కేకవేసి చెబుతుంది, ఇదిగో దేవుని జత పనివాడైనటువంటి, దేవుని బోధకుడైనటువంటి, దేవుని కుమారుడైనటువంటి వాడు ఇటే వచ్చుచున్నాడు. నేను ఇక్కడ ఉండటానికి వీలులే, నేను ఇక్కడ ఉండలేను అని ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మ వెడలిపోయింది. పిల్లరా, వెడలిపోయింది. పౌలు గారు వెళ్ళలేదు, సువార్తను ప్రకటించలేదు, బాబు ఏమి చెప్పలేదు. కానీ మహిమ దేవుని జత పనివానిలో ఉన్నందువలన, దేవుని తేజస్సు దేవుని జత పనివానిలో ఉన్నందువలన బాబు ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మ వెడలిపోయిందండి, వెడలిపోయింది. ఎంత గొప్ప కార్యమండి. దేవుడు నీతో ఉండి జత పనివానిగా ఉండగలిగితే దేవుడే తన కార్యమును జరిగించి దేవుని గణపరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాబు ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మ పోగానే యజమానికి కోపం వచ్చేసింది. లాభం పోయింది కదండి, సంపాదన పోయింది కదండి,
కోపం వచ్చి పౌలును ఇలా బంధించి చెరసాలలో వేశారండి. దేవుని జత పని అంటే బాబు ఆషామాష కాదండి, అనుకున్నంత తేలిక కాదండి. ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో బెత్తము చేత కొట్టేశారు, అంగీని ఉప్పదీశారు, చేతులకు బోండాన్ని బిగించారు, కాళ్లకు బోండాన్ని బిగించారు, భయంకరమైన చిత్రవత చేశారండి. ఈరోజు కూడా పిల్లరా అదే పరిస్థితి మన ఇండియా దేశంలో మనం చూస్తూ ఉన్నాం. ఇండియా దేశంలో మనకు కనబడుతూ ఉంది, మనం వింటూ ఉన్నాం. బాబు విరామము లేని దేవుని జత పనివానిగాని ఉండాలి. అలా ఉంటే దేవుడే నీకు సహకారుడుగా ఉంటాడు, దేవుడే నిన్ను బలపరచువాడుగా ఉంటాడు, దేవుడే నిన్ను ఆదరించువాడుగా ఉంటాడు, దేవుడే నీకు సహాయం చేసేవాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని వాక్యమును ప్రకటించే విషయంలో మనము భారము కలిగి ఉండి, జత పనివానిగా దేవుడు ఉండి, సహకారుడుగా దేవుడు ఉండి మనల్ని చేయబట్టి వెన్ను తట్టి ఆయన పరిచయలు బలంగా వాడుకుంటాడు. అలాగా మనం ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలాగుంటావా సహోదరా, అలాగుంటావా సహోదరి? చేతులు జోడించి మనం చేస్తున్నాను. మా దేవుని పనిలో నీరసంగా ఉండబాకండి, దేవుని పనిలో అశ్రద్ధగా ఉండబాకండి. దేవుని పనిని అశ్రద్ధ చేయవాడు వర్ధిల్లడు. దేవుని పనిలో నిర్లక్ష్యంగా ఉన్నవాడు వాడి జీవితంలో ఆశీర్వాదాలు పొందలేడు. కాబట్టి శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి, భారము కలిగి, ప్రయాసత కలిగి మనము దేవుని పని మనం చేసినట్లయితే ఆయన మనలను బలపరచువాడై ఉంటాడు, ఆయన మనలను దీవించువాడై ఉంటాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం గమనం చేస్తే ఆయన జత పనివానిగా మనతో ఉండి పనిచేస్తాడు. మరి ఏం చేశాడు? ఏమండి, పౌలు గారిని మరి చెరసాలలో బంధించినప్పుడు ఏం చేశాడు అంటే సంఘమును ప్రార్థించే భారాన్ని దేవుడు కలుగు చేశాడు. సంఘములో జత పనివానిగా దేవుడు ఉండి పట్టుదలను కలుగు చేశాడండి. సంఘములో సహకారమునిచ్చి పురుకొలిపి అందరూ పిల్లల అంగలార్చి, కన్నీరు గార్చి, రోధించి, ప్రార్థించి ఆత్మను పెట్టాడు. అలాగే చెరసాలలో ఉన్నవారు నేను చెరసాలలో ఉన్నానని భయాభ్రాంతులయ్యి కృంగిపోలేదు. కానీ వారు పాటలు పాడి దేవుని స్తుతించినప్పుడు, పాటలు పాడి దేవుని గణపరిచినప్పుడు దేవుడు వారికి జత పనివానిగా, దేవుడు వారికి సహకారిగా ఉన్నందువలన పిల్లరా దేవుని పరిశుద్ధాత్మ వారి మీదకు దిగగానే, వారి మీదకు రాగానే చెరసాల బ్రద్దలైపోయిందండి. దేవునికి స్తోత్రం. దేవునితో కలిసి పనిచేస్తే ఎన్నడి చూడని కార్యాలు నీ జీవితంలో దేవుడు చూయిస్తాడండి. ఎన్నడూ నీ జీవితంలో జరగని కార్యాలను దేవుడు జత పనివానిగా, సహకారిగా ఉండి చేసేవాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సహోదరా, సహోదరి, మనము దేవునితో కలిసి జీవించు వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే మోషేతో అంటాడు చక్కని మాట. మోషే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు అంటాడు. మోషే అంటాడు, నేను నత్తివాడను, నాలుక మాంద్యము గలవాడును ప్రభువా. నేను ఎలాగ మాట్లాడతాను? అసలు రాజు దగ్గరికి వెళ్ళి అర్హత నాకుందా? గొర్రెలు కాసుకున్న నేను, ఏమండి, గొర్రెలు మేపుకునే నన్ను రాజు దగ్గరికి పోమంటున్నావయ్యా, అది నా వల్ల కాదు అన్నట్లుగా మోషేతో అన్నప్పుడు మోషేతో దేవుడు అంటాడు, మోషే నేను నీకు నోరునై ఉంటాను. ఎంత జత పని అండి, ఎంత జత పని. నేను ఇక ముందుంటాను, నేను నిన్ను బలపరచువాడై ఉంటాను. సరే, పౌలు గారికి దేవుడు జత పనివాడిగా ఉన్నాడు, మోషే గారికి దేవుడు జత పనివాడిగా ఉన్నాడు. ఈ రోజు నా వాక్యం అంటే నీకు, వాక్యమును బోధిస్తున్న నాకు ఆయన జత పనివానిగా, సహకారుడుగా ఉన్నాడు. ఎవరు లేరు, నువ్వు భయపడుతున్నావా? భయపడద్దు. అందుకే బైబిల్లో చక్కని మాట రాయబడింది, లోకములో ఉన్న వారందరికంటే కూడా మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీ జత పనివాడు గొప్పవాడు, మీకు సహకరించేవాడు గొప్పవాడు. ఆయనే
పరిశుద్ధాత్మ దేవుడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, నేను ముగించబోతున్నాను. ఆయన ఆలయమైన మనము, ఆయన మందిరమైన మనము, తేజస్సుతో కప్పబడిన మనము, ఎలుగుతో కప్పబడిన మనము, పొగ మనసు చేత ఆవరించబడిన మనము మందిరమనగా ఉండకూడదండి. మందిరమైన మనం, దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అని జత పనివారిగా ఉన్నాడని పని చేయాలి. మనం ఏం పని చేయాలి అంటే సువార్తను ప్రకటించాలి. నశించాత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అంగలార్చి ప్రార్థన చేయాలి. రోధించి ప్రార్థన చేయాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారుడుగా ఉండి మన ద్వారా ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మహాద్భుత కార్యములు, సూచక్రియలు ఆయన జరిగిస్తాడు. ఆయన నామానికి నీ ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. నీ ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించి ఇచ్చే రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మీకు మనం చేస్తున్నాను. దేవుడు ఈ మాటలను, దేవుడి వాక్యమును మనందరికీ దీవించి ఆదరించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, ఇంతవరకు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇంతమైన వాక్యానికి నీరు కట్టండి, పనిపి దాయం చేయండి. మీ కృపల మీరు ఎత్తిబట్టి వర్ధిల్లింపచేయాలి. ఇన్న వారందరూ కూడా ప్రభువా, ఈ మొబైల్ పరిచయం ద్వారా, యూట్యూబ్ పరిచయం ద్వారా వింటున్న వారందరూ కూడా ప్రభువా, మరి నేను ఒక్కరిని నా వల్ల ఏం కాదు అనుకోకుండా ప్రభువా, నీవు జత పనివానిగా, నువ్వు సహకారుడిగా ఉన్న సంగతిని బిడ్డలు ఎరిగి వారు కూడా ప్రభువా ఈ రాకడ దినాలలో నీ పని చేయాలి, సువార్తను ప్రకటించాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, భారభరితమైన ఆత్మచేత నింపబడి అనేక ఆత్మలు రక్షించినట్లుగా వారిని బలపరచండి, వాడుకోండి, దీవించమని, కృపల బలపరచమని, తోడుగా ఉండమని యేసు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి సంఘాల కొరకు, పరిచయం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళకపోతే మరి మాకు చీరాల్లో 3 స్థలాల్లో మరి మందిరాలు ఉన్నాయి, చర్చిస్ ఉన్నాయి. అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఐక్యనగరు మరి హౌసింగ్ కాలనీలో ప్రతి ఆదివారం 7 గంటలకు అక్కడ మందిరంలో ఆరాధన జరుగుతుంది. రండి, దేవుని వాక్యాన్ని విని ఆత్మ మేలు, దీవెనలు మీరు పొందండి. అలాగే 2వ ఆరాధన అబ్దుల్ కలాం కాలనీ, రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీ ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 9:30 అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, ఆరాధనలో పాల్గొనండి. దేవుని జత పనివానిగా, దేవుడు మీకు సహకారిగా ఉండి మిమ్మల్ని బలపరిచి దీవిస్తాడు. అలాగే ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటలకు అక్కడ విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనలో పాల్గొని దేవుని మేలులు, దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనం చేస్తున్నాను. అలాగే 3వ ఆరాధన పేరాల హై స్కూల్ దగ్గర ఆంధ్రరత్న నగర్లో మా మెయిన్ చర్చి ఉంది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 11:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, ఆరాధనలో పాల్గొనండి. దేవుని జత పనివానిగా, దేవుడు మీకు సహకారిగా ఉండి మిమ్మల్ని బలపరిచి సహాయం చేస్తాడు. అలాగే ప్రతి శుక్రవారం ఆంధ్రరత్న నగర్ మా మెయిన్ చర్చిలో ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటలకు ప్రారంభించబడుతుంది. మరి ఉపవాస ప్రార్థనలో దేవుడు ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మరి దేవుని మహాకృపను బట్టి ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు దేవుడు జరిగిస్తున్నాడు. సంతానం లేని వారికి మరి ప్రార్థించినప్పుడు దేవుడికి వారి సంతానాన్ని దేవుడిస్తున్నాడు. రోగపీడితుల నుండి విడుదల దేవుడు కలుగు చేస్తున్నాడు. దయ్యముల నుండి, శాతబడే శక్తుల నుండి దేవుడు విడుదల దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి శుక్రవారం ఉదయం 10 గంటలకు మరి పాల్గొనండి. ఉపవాస ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని ద్వారా జరిగే ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మీరు పొందుకొని దేవుని జత పనివానిగా,
దేవుడే మీకు సహకారిగా ఉండి మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించునుగాక. పిల్లరా, మరి సంఘాలను పరిచయను మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. మేము కూడా మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ యొక్క ఆరోగ్యం కొరకు, మీ యొక్క స్వస్థత కొరకు, మీ యొక్క ఆశీర్వాదాల కొరకు మేము రోజు ప్రార్థన చేస్తున్నాం. అనుదిన ప్రార్థనలో మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును తమ వాక్యమునకును వినిచిన వారందరికీ ఆయన రాకడవరితోడే నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి, ఆశీర్వదించి, బలపరచును గాక. ఆమేన్, ఆమేన్.